ప్రాచీన కాలంలో దేవతలు మరియు దానవులు అమృతాన్ని, అమరత్వం ప్రసాదించే దివ్య రసాన్ని పొందడానికి క్షీరసాగర మతనం చేయాలని నిర్ణయించారు. వాసుకి నాగును తాడుగా, మందర పర్వతాన్ని మతనదండగా ఉపయోగించి వారు సముద్రాన్ని మతించడం ప్రారంభించారు. ఆ సమయంలో అనేక దివ్య వస్తువులు, రత్నాలు, దేవతలు బయటకు వచ్చాయి. ఒక సమయంలో భయంకరమైన హాలాహల విషం సముద్రం నుండి వెలువడింది. ఆ విషపు వాయువులు అంత భయంకరంగా ఉండి సృష్టినంతటికీ నాశనం కలిగించే ప్రమాదమేర్పడింది. దేవతలు మరియు దానవులు ఆ విషం భయంతో వణికిపోయారు. వారు వెంటనే భగవాన్ శివుడి వద్దకు చేరి విశ్వాన్ని రక్షించమని ప్రార్థించారు. ఎటువంటి సందేహం లేకుండా శివుడు ముందుకు వచ్చి ఆ విషాన్ని తాగి సృష్టిని రక్షించాలని నిర్ణయించారు. శివుడు భయం లేకుండా ఆ భయంకర విషాన్ని త్రాగాడు. విషం శరీరమంతా వ్యాపించకుండా ఉండేందుకు పార్వతీదేవి ఆయన గొంతును సున్నితంగా పట్టుకుంది. విషం ప్రభావంతో శివుడి గొంతు నీలిరంగులోకి మారింది. ఆ రోజునుంచి ఆయనను నీలకంఠుడు అని పిలవడం ప్రారంభమైంది. శివుడి త్యాగం వల్ల ఆ విషం భూమి, ఆకాశం, విశ్వాన్ని నాశనం చేయలేకపోయింది. సృష్టి మళ్లీ శాంతితో నిండిపోయింది. శివుడి ఈ త్యాగం మనకు ఒక మహత్తరమైన పాఠాన్ని చెబుతుంది. నిజమైన శక్తి అంటే ఇతరులను రక్షించడంలో ఉంది. అది ఎంతటి ప్రమాదమైనా సరే భక్తి, ధైర్యం, త్యాగముంటే అతిపెద్ద చీకటిని వెలుగుగా మార్చవచ్చు. శివుడి ఈ గాథ ఎప్పటికీ మనకు ప్రేరణగా నిలుస్తుంది.